బ్రేకింగ్ న్యూస్ అక్రమ ఆక్వా తవ్వకాలపై న్యాయ పోరాటం చేస్తున్న యువకుడిపై ఆక్వా రైతులు దాడి చేశారు. స్తంభానికి కట్టే చితక్కొట్టారు. ఈ ఘటన కోనసీమ జిల్లా ఉప్పలగుప్త మండలం సన్నవిల్లి గ్రామంలో చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన వీరా దుర్గప్రసాద్ కొంతకాలంగా అక్రమ ఆక్వా చెరువుల తవ్వకాలపై పోరాటం చేస్తున్నారు. ఆక్వా చెరువుల తవ్వకాలతో పర్యావరణంతో పాటు నీరు కలుషితమైపోతుంది అంటూ కోర్టు మెట్లెక్కాడు అతడు. వాదనలు విన్న న్యాయస్థానం చెరువులను సీజ్ చేయాలని, వెంటనే తవ్వకాలను నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయినా కూడా కొంతమంది ఆక్వా రైతులు కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ మళ్లీ తవ్వకాలను మొదలు పెట్టేశారు. దీంతో దుర్గాప్రసాద్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే చెరువుల తవ్వకాలపై ఫోటోస్ తీసుకురావాలని ఆదేశించడంతో దుర్గాప్రసాద్ చెరువు దగ్గరకు వెళ్లగా రైతులు దాడికి దిగారు. స్తంభానికి కట్టేసి విచక్షణారహితంగా చావబాదారు. తీవ్ర గాయాల పాలైన దుర్గాప్రసాద్ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అక్రమ ఆక్వా తవ్వకాలపై న్యాయ పోరాటం చేస్తున్న యువకుడిపై ఆక్వా రైతులు దాడి చేశారు. స్తంభానికి కట్టేసి చితక్కొట్టారు. ఆ విజువల్స్ ని బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. ఏ రకంగా అక్కడ స్తంభానికి ఆ యువకుడిని కట్టేసి కొట్టారో ఆ ఫొటోస్ అయితే మనం ప్రెసెంట్ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఈ ఘటన కోనసీమ జిల్లా ఉప్పలగుప్త మండలం సన్నవెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. అయితే అదే గ్రామానికి చెందిన వీరా దుర్గాప్రసాద్ అనే యువకుడు కొంతకాలంగా అక్రమ ఆక్వా చెరువుల తవ్వకాలపై పోరాటం చేస్తున్నారు. ఆక్వా చెరువుల తవ్వకాలతో పర్యావరణంతో పాటు నీరు కూడా కలుషితమైపోతుందంటూ కోర్టు మెట్లెక్కాడు. వాదనలు విన్న న్యాయస్థానం చెరువులను సీజ్ చేయాలని, వెంటనే తవ్వకాలను నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయినా కూడా కొంతమంది ఆక్వా రైతులు మాత్రం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ మళ్లీ తవ్వకాలను మొదలుపెట్టారు. దీంతో దుర్గాప్రసాద్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదులో అధికారులు ఆయనని ఫోటోస్ తీసుకురావాలని ఆదేశించారు. ఫోటోస్ కోసం వెళ్లిన దుర్గాప్రసాద్ ను పట్టుకున్న రైతులు అక్కడ ఒక స్తంభానికి కట్టేసి చితక్కొట్టారు. ఆ తర్వాత ఆయన ప్రెసెంట్ అయితే హాస్పిటల్లో ఉన్నారు. ఆ విజువల్స్ ని కూడా మనం చూస్తున్నాము. ఏ విధంగా ఆయన ప్రెసెంట్ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారో. అయితే ఈ సిచ్యువేషన్ మొత్తం కూడా